ఏమైంది నొబితా, ఎందుకలా గొనుగుతున్నావు? సారీ డోరేమా, డిస్టర్బ్ చేశానా? నిద్ర లేపి డిస్టర్బ్ చేస్తున్నానని అడుగుతావా? నేను ఒక బుక్ చదువుకుంటున్నా. ఏంటి బుక్? కామిక్ బుక్ కాదు కదూ. చూడు, నువ్వు బుక్ లేని బుక్ చదువుతున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు పిక్చర్స్ ముఖ్యమా? ఈ బుక్ నాకు శిశుగా ఇచ్చింది. అల్ట్రా పాపులర్ బుక్ తెలుసా? బుక్ సూపర్ గా ఉంటుంది. అడ్వెంచర్, థ్రిల్. వీడు ఏ కేసు నైనా ఈజీగా సాల్వ్ చేస్తాడు. వాడు డ్యూటీలో ఉన్నప్పుడు ఎంతటి కష్టమైనా ఈజీగా ఫేస్ చేస్తాడు. సరే గాని దీన్ని నైట్ ఎందుకు చదువుతున్నా? ఎందుకంటే నాకు నిద్ర రావట్లేదు కాబట్టి. పొద్దునంతా నిద్రపోతే మరి ఎలా? అది కరెక్ట్ అనుకో. ఇప్పుడు ఆ డీటెయిల్స్ అవసరమా? ఇలా చదువుకుంటూ ఉంటే పొద్దున్న లేవలేవు. త్వరగా పడుకో. ఇప్పుడు నీకేం కావాలి నొబితా? నాకు నిద్ర రావట్లేదు. సరే, జంపింగ్ షీప్ స్లీప్ మెషిన్. ఏంటది? ఒక్కొక్కరిగా బయటికి రండి. షీప్. ఈ షీప్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసి చూద్దాం. 1 sheep, 2 sheep, 3 sheep, 4 sheep, 5 sheep, 6 sheep, 7 sheep. ఇవి సరిగ్గా పనిచేసాయి. సరే ఆపండి. డోరేమాన్, వచ్చావా నొబితా? వెల్కమ్ హోమ్. ఈ నోవెల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. డోరేమాన్, మనకు కేసు వచ్చింది. హాయ్ నొబితా. మన క్లయింట్ వచ్చేసారు. క్లయింటా? లాస్ట్ నైట్ ఏం జరిగిందో నువ్వు చెప్పగలవా? నా యామో డిసప్పేర్ అయిపోయింది నొబితా. ఏంటి యామోనా? అవును, అది నా గోడ మీద ఉండేది. ఫేమస్ సూపర్ ఐడల్ యామో పోస్టర్. దాని మీద ఆటోగ్రాఫ్ కూడా చేస్తుంది తెలుసా? పొద్దున్న లేవగానే చూస్తే కనిపించలేదు. ఏంటి కనిపించకుండా పోయిందా? ఇదొక కేస్. నువ్వు పడుకున్నప్పుడు నీకేదైనా శబ్దం వినిపించిందా? నేను లేచినప్పుడు కాస్త నాయిజీగా ఉంది, అందుకే లేచాను. గోడ మీద చూస్తే పోస్టర్ కనిపించలేదు. ఏంటి కనిపించలేదా? ఈ కేసు చాలా కష్టంగా ఉంది. అర్థమైంది. ముందు నేను కలగంటున్నానేమో అనుకున్నాను, కానీ నిజంగానే నా యామ్ పోస్టర్ కనిపించలేదు. మాయమైంది. దిగులు పడక సునియో, నేను ఈ కేసుని సాల్వ్ చేస్తాను. ప్లీజ్ డోరేమాన్, దయచేసి దాన్ని కనిపెట్టి ఇవ్వు. రేయ్ సోనియా, నా దగ్గర అడగచ్చు కదరా. నేను డోరేమాన్ అడుగుతున్నాను, నిన్ను అడగట్లేదు నోబితా. డోరేమాన్, ప్లీజ్, ప్లీజ్. ఇప్పుడు నేనేం చేయాలి? డిటెక్టివ్ సెట్. ఇక మీదట నువ్వు ఒక ఏస్ డిటెక్టివ్. నోబితా వెతికి పెట్టగలడా? ముందు మనం ఆ క్రైమ్ సెట్ కి వెళ్ళాలి. మనకి ఇక్కడ ఏదైనా క్లూస్ దొరకచ్చు. ఆ పోస్టర్ ఎక్కడుండేది? అదిగో ఆ గోడ మీదే ఉండేది. రీజనింగ్ క్యాప్. నేను కనిపెట్టేశాను. ఆ పోస్టర్ ని నువ్వు ఈ మధ్య ఇక్కడ అతికించావు కదా సునియా. హరి, ఈ విషయం నీకెలా తెలిసింది? అది సింపుల్. ఈ గోడ కదుకున్న గమ్మును చూస్తే రీసెంట్ గా అతికించావు తెలుస్తుంది. అందుకే అంత ఈజీగా చెప్పగలిగాను. అంతేకాదు ఆ వాల్ పేపర్ సన్లైట్ పడి లైట్ గా ఫేడ్ అయింది. కరెక్టేనా? నా గెస్సింగ్ ఎలా ఉంది సునియా? నువ్వు కరెక్ట్ గా చెప్పావు నోబితా. అయితే నా కన్క్లూషన్ ఏంటంటే, ఏంటో త్వరగా చెప్పు. ఆ పోస్టర్ ని నిన్న రాత్రే దొంగిలించారు. సరే, ఇప్పుడేం చేస్తానో చూడు. నేను ఇంకో విషయం కనిపెట్టాను. ఫుట్ ప్రింట్స్. ఏంటి ఫుట్ ప్రింట్సా? అవి ఎవరిదిలా ఉన్నాయి? అవి 3 టైప్స్ లో ఉన్నాయి. చిన్న ఫుట్ ప్రింట్స్ అంటే అవి చైల్డ్ వే ఉంటాయి. నంబర్ 2 అవి రౌండ్ గా ఉన్నాయి. అవి ఎవరి వై ఉంటాయి? ఇక నంబర్ 3 రౌండ్ గానే చిన్నగా ఉన్నాయి. ఆ ఫుట్ ప్రింట్స్ ఈ రూమ్ అంతా ఉన్నాయి. ఎవరి వై ఉంటాయి? నువ్వు ఇంకేమైనా గుర్తు తెచ్చుకో. గుర్తొచ్చింది. నేను నిద్ర లేవగానే ఏదో చాలా స్పీడ్ గా పైకి ఎగిరింది. పైకి ఎగిరిందా? నేను కల అనుకొని మళ్ళీ నిద్రపోయాను. నేను చాలా పొరపాటు చేశాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తెలియగల వాళ్ళు అయి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు విండోలోంచి రాలేదు. అలా వస్తే నేను కనిపెట్టేసేవాడిని కదా. ఇదొక అద్భుతమైన ఎంట్రీ ట్రిక్. దాని ఎలాగైనా కనిపెట్టు. ఆ పోస్టర్ నా ప్రాణంతో సమానం. అది నాకు మళ్ళీ దొరకకపోతే నేను ఇక బతకడమే వేస్ట్. ఈ నోబితా ఉండగా నువ్వెందుకు దిగులు పడతావు
సునియో, నాకు కాస్త టైం మాత్రం ఇవ్వు, కనిపెట్టేస్తాను. ఓకే నోబితా, నేను నిన్నే నమ్ముకున్నాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఈ కేసు చాలా కష్టంగా ఉంది కదూ. అవును, ఈ స్టిక్ తో ఏం చేస్తారు డోరేమాన్? ఓ, దాన్ని రేడార్ స్టిక్ అంటారు. అది కల్ప్రిట్ ని మనకి ఈజీగా చూపిస్తుంది. వావ్, అయితే ఈ కేసుని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, ఆ సస్పెక్ట్ ఉన్న చోటుని చూపించు. అయితే ఇటువైపే. అవును, కానీ ఇదొక డెడ్ ఎండ్. అంటే జియానే కల్ప్రిటా? హే జియాన్, హే నోబితా, డోరేమోన్, మీరిద్దరేంటి ఇలా వచ్చారు? నేను ఇలా అడుగుతున్నందుకు ఏమనుకోకు జియాన్, కానీ ఆ పోస్టర్. ఏంటి పోస్టరా? హే, ఇందాకది ఇప్పుడే అందింది. అయినా ఆ విషయం మీ ఇద్దరికి ఎలా తెలిసింది చెప్పండి. ఆగండి, ఇప్పుడే వస్తాను. వాడి మాటలు వింటుంటే తనే తీసుంటాడు. సారీ, లేట్ చేశాను కదా. చూసారా, ధర్మపీఠం దద్దరిల్లింది కదా, బ్రహ్మాండంగా ఉంది. నేను నమ్మలేకపోతున్నాను. నా దగ్గర జస్ట్ 3 కాపీస్ ఉన్నాయి, మీకు ఇది ఇచ్చేస్తానులే. ఓ హే నోబితా, నాది అసలే చాలా జాలిగుండా. నన్ను అడిగి అలా వెళ్ళిపోతే నాకు నచ్చదు. ఇదిగో ఇది, ఇంకో 2 కూడా. హాయ్ నోబితా. హాయ్ డోరేమోన్. హాయ్. నువ్వు డిటెక్టివ్ నోవెల్ ని చదువుతున్నావా నోబితా? అవును, అది చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నీకు ఆ విషయం తెలుసా? ఇప్పుడు నేను ఒక డిటెక్టివ్ నే. నువ్వు చాలా సూపర్ గా ఉన్నావు. షిజుకా, నా ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఏం తెలియదంటే నువ్వు ఇప్పుడు వైలిన్ క్లాస్ కి వెళ్తున్నావు. అవును, నువ్వు వైలిన్ గురించి చెప్పింది కరెక్టే, కానీ నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను నోబితా. నీకు తెలుసా, నేను ఇప్పుడు ఒక టఫ్ కేస్ ని హ్యాండిల్ చేస్తున్నాను. ఏంటి కేసా? నువ్వేమంటున్నావు నోబితా? అవును షిజుకా, నేను ఆ కేసు వల్ల కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. అలాగా? అవును, ఆ నావెల్ లో కూడా నేరస్తుడు అప్పుడప్పుడు అక్కడికి వస్తుంటాడని రాసింది. కల్ప్రిట్ సైడ్. అర్థమైపోయింది, అదే సంగతి. థ్యాంక్స్ షిజుకా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ నోబితా. బై. ఇప్పుడు నీకేం గుర్తొచ్చింది? మనం టైం మెషిన్ ని యూజ్ చేసి ఆ పోస్టర్ ని దొంగతనం చేసే ముందు టైం కి వెళ్ళిపోదాం. కానీ డిటెక్టివ్స్ ఇలాంటి పనులు ఎప్పుడూ చెయ్యరు. నేను చేసి చూపిస్తాను. వాడు ఇప్పుడు నిద్రపోతున్నాడు. బాగా నిద్రపోతున్నాడు. ఈ పోస్టర్ ఇక్కడే ఉంది, అంటే ఆ కల్ప్రిట్ ఇంకా ఇక్కడికి రాలేదు. ఎంత పెద్ద పోస్టర్! ఇంత పెద్ద పోస్టర్ ని వాడు ఎలా తీసుకెళ్ళంటాడు? సరే, మనం దాక్కుందాం. నాకు చాలా చలేస్తుంది. అవును, నాకు కూడా. సునియో నిద్రలేస్తాడు. ఎవరదే? షీప్ స్లీప్ మెషిన్. ఒక్కొక్కరిగా బయటికి రండి. షీప్. 1 sheep, 2 sheep, 3 sheep. హే నోబితా. 5 sheep, 6 sheep. హే నోబితా, హే. 1 sheep. ఇక్కడ ఘోరం జరిగిపోయింది. ఏంటి? ఏంట గోలా? కలేమో. ఆ కల్ప్రిట్స్ ఎవరో నాకు తెలిసిపోయింది డోరేమాన్. వాళ్ళు ఇంకెవరూ కాదు, మనమే. నువ్వు చెప్పేది కరెక్టే. ఇప్పుడు మనం సునియోకి ఏం చేద్దాం? నాకు చాలా సంతోషంగా ఉంది. నా పోస్టర్ నాకు మళ్ళీ దొరికింది. హాయ్ అమ్మో. సారీ సునియో, అలా చూడు. ఏం పర్వాలేదు, డోరేమాన్ రెస్టోరేషన్ లైట్ తో దీన్ని సరి చేసేయచ్చు. అవును, సరి చేసిస్తాను. అవును, డోరేమాన్ దగ్గర ఉంది. కానీ ఎవరు దీన్ని ఇలా చేశారు, ఎందుకు చేశారు అనేది మిస్టరీ గా మిగిలిపోయింది. నువ్వు కనిపెట్టావా? నేను చెప్తాను.
పోన్లే నా పోస్టర్ నాకు దొరికింది నాకు అదే చాలు హే నోబితా నేను వచ్చేసా. హే నోబితా నీకోసం నేను ఈ పోస్టర్ ని తీసుకొచ్చేసాను. హలో సునియో నువ్వు కూడా ఇక్కడ ఉన్నావా? ఎలా ఉన్నావు సునియో? ఇప్పటివరకు బానే ఉన్నాను. చెత్త పోస్టర్ దీన్ని అవతల పడే. ఇదిగో గొప్ప పోస్టర్ దీన్ని తీసుకెళ్లి ఫ్రేమ్ కట్టించుకో. Oh, no! నేనేం తప్పు చేశానని నాకు ఇంత పెద్ద పనిష్మెంట్